దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సులో అడ్మిషన్ కోసం నిర్వహించే నీట్ యూజీ ఎగ్జామ్ మే 3న ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరగనుంది. ఎగ్జామ్ టైం 3 గంటలు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్లోకి అడ్మిట్ కార్డులతో ఉదయం 11 నుంచి 1:30 లోపు చేరుకోవాలి. 1:30 ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసేస్తారు. ఈలోగా కేంద్రానికి చేరుకోకపోతే పరీక్ష రాసేందుకు వీలుండదు. ఉదయం 11 గంటల నుంచి 1:40 వరకు అడ్మిట్ కార్డులు, గుర్తింపు కార్డు పరిశీలన ఉంటుంది. మధ్యాహ్నం 1:40 ఎగ్జామ్ హాల్లోకి అనుమతిస్తారు. 1:40 నుండి 1:50 వరకు ఎగ్జామ్ హాల్లో రెండోసారి ఇన్విజిలేటర్లు తనిఖీ చేస్తారు. 1:50 పరీక్ష బుక్లెట్లను నీట్ అభ్యర్థులకు అందజేస్తారు. 1:50 నుంచి 1:55 వరకు బుక్లెట్ కవర్ పేజీ, OMR షీట్పై అభ్యర్థుల వివరాలు రాసుకునే అవకాశం ఉంటుంది. ఇక పరీక్ష రాసే 3 గంటల సమయంలో బయోమెట్రిక్ కోసం అభ్యర్థులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని NTA పరీక్షల డైరెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అభ్యర్థి ఎగ్జామ్ హాల్లోకి వెళ్లే ముందే తప్పనిసరిగా బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్విప్మెంట్ పనిచేయకపోయినా, సర్వర్ ప్రాబ్లం లేదా ఇతర టెక్నికల్ ఇష్యూస్తో బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి కాకపోయినా అభ్యర్థిని ఎగ్జామ్ హాల్లోకి అనుమతిస్తారు. అయితే అభ్యర్థుల నుంచి హామీ పత్రం తీసుకుంటారు. ఈ హామీ పత్రం నమూనా కూడా పరీక్షా కేంద్రాల వద్దే ఉంటుంది. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో జనరేటర్ సౌకర్యం, సమ్మర్ నేపథ్యంలో ఎగ్జామ్ హాల్లో ఫ్యాన్లు, లైట్లు, చల్లని తాగునీరు, వైద్య సిబ్బంది, ఇతర వసతులను కల్పించనున్నారు. ప్రతి రూమ్లో క్లాక్, అభ్యర్థులను అప్రమత్తం చేసేలా అలారం వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి 12 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ పర్యవేక్షణ ఉంటుంది. దేశవ్యాప్తంగా గత ఏడాది 21 లక్షల మంది నీట్ రాస్తే ఈసారి 22,80,000 మంది రాయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల నిర్వహణకు కోఆర్డినేటర్లు, సిటీ కోఆర్డినేటర్లు, పరిశీలకులు, పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, బయోమెట్రిక్, సీసీ కెమెరాలు, తనిఖీ సిబ్బంది, సహాయకులు, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. వారికి శిక్షణలు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఇక ఆదివారం విద్యార్థులు పరీక్షలు రాయడమే మిగిలింది. నీట్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్.